1,00,000 కిలోమీటర్ల విశారదన్ గారి రథయాత్ర ప్రతిరోజు లైవ్ పెడుతూ ఉండండి. పెడుతూనే ఉన్నాం, పెడతాం కూడా, తప్పకుండా పెడతాం. విశారదన్ గారు ఇంకా వ్యూహాలు మార్చాలనేది నేను కోరుకుంటున్నా. కొంత ఈ సమాజంలో ఈ ఆధునిక రాజకీయాన్ని ఇంకా తొందరగా వంట పట్టుకోవాలి. సిద్ధాంతం అద్భుతంగా ఉన్నది, గట్టిగా నిలబడతాడు, కానీ వ్యూహాలు బన్నాలి. అది కేసీఆర్ లాంటి వ్యూహాలు బన్నాలి. కేసీఆర్ గారు ఏమంటారంటే, తెలంగాణ కోసం బొంత పురుగునైనా నేను ముద్దు పెట్టుకుంటా అన్నాడు. అంటే బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అంటే బొంత పురుగును తీసుకొచ్చుకొని ముద్దు పెట్టుకున్నాడు కాదు. బొంత పురుగు లాంటి హీనమైన పార్టీలతోటైనా నేను పొత్తు పెట్టుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది బొంత పురుగు అయితే ఆ బొంత పురుగుతోటి కూడా నేను పొత్తు పెట్టుకుంటా. టీడీపీ అనేది బొంత పురుగు అయితే ఆ బొంత పురుగుతోటి కూడా నేను స్నేహం చేస్తా. బీజేపీ అనేది బొంత పురుగు అయితే, క్రూర మృగం అయితే ఆ క్రూర మృగంతో కూడా నేను స్నేహం చేస్తా. ఎందుకంటే నాకు కావాల్సింది తెలంగాణ. నా తెలంగాణ వచ్చినాక నా తెలంగాణ ఎట్లా బాగు చేసుకోవాలో నాకు తెలుసు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు నేను బొంత పురుగునైనా తెలంగాణ కోసం ముద్దు పెట్టుకుంటా అంటే మన వాళ్ళు ఏదో బొంత పురుగును ముద్దు పెట్టుకుంటాడట అని అనుకున్నారు. కాదు, అదొక వ్యూహం, దాని గూఢార్థం అట్లుండేది. కాబట్టి ఇప్పుడు విశారదన్ గారు కూడా తన బహుజన సమాజం కోసం ఎస్సీ బీసీ ఎస్టీలను అధికారం తేవడానికి ఇక్కడ ఏ పార్టీతోటైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఏ పార్టీ మెడలు వంచడానికైనా సిద్ధంగా ఉండాలి, ఏ పార్టీ మెడలు నరకడానికైనా సిద్ధంగా ఉండాలి, ఏ పార్టీతోటైనా ఈ పొత్తుల వ్యవహారం నడిపి ఆ విధంగా ముందుకు పోయి ఈ బహుజనులకు రాజ్యాధికారం తేవాలి. ఒంటరిగా కొట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో బహుజన రాజ్యాధికారం రాదు. ఎందుకంటే సింపుల్గా చెప్తాను నేను, దళితుల ఓట్ బ్యాంకు 21 ఉంటుంది, 21% ఉంటుంది. ఇక్కడ బీసీలు 50% ఉన్నారు. మనం బీసీలను పేరుకి ఎంత పొగిడినా, మీరు నష్టపోతానని చెప్పినా, మీ హక్కులు కాల రాస్తున్నారు ఈ ఓసీలు అని చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా ఓసీలకే ఓట్లేస్తారు. ఎందుకంటే కుల స్వభావం అనేది భయంకరమైనది. మనుధర్మం అదే నూరిపోసింది. నీకంటే తక్కువ కులమోడైన ఓసీకి నువ్వు ఎందుకు ఓటేయాలి అనే భావన కలిగి ఉంటారు సహజంగానే. అది కుల భావన చాలామందికి ఉంటుంది అది. కాబట్టి వీళ్ళేం చేస్తారు, వాళ్ళకంటే పైనున్నలతోటే స్నేహం చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇప్పుడు పార్టీలు అన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి, ఓసీల చేతులు ఉన్నాయి పార్టీలు. మరి ఈ ఓసీల దగ్గర నుంచి వెళ్ళి పొత్తు పెట్టుకోకుండా, ఓసీల చేతుల్లో ఉన్న పార్టీలతోటి పొత్తు పెట్టుకోకుండా జస్ట్ ఎంత 19+11 ఆఖరికి మన గిరిజనులు కూడా మరి కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి 19 సీట్లతోటి అలజడి సృష్టించాలన్నా, 19 సీట్లను కొల్లగొట్టాలన్నా ఓసీల చేతుల్లో ఉన్న పార్టీలే దిక్కవుతుంది. తప్పది, పొత్తులు అనివార్యం అవుతుంది, తప్పది. అదే కాంశీరామ్ గారు అదే అర్థం చేసుకున్నాడు. కాంశీరామ్ గారు అదే అర్థం చేసుకుని ఏం చేసిండు, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అనేది తంటాలు పడుతుంది కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి. చలో పోయిండు, బీజేపీ దగ్గర రాజకీయ వ్యవహారం, రాజనీతి అప్లై చేసిండు. బీజేపీ కాంశీరామ్ గారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ను బొందబెట్టిండ్రు అక్కడ. ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ను బొందబెట్టాలంటే విశారదన్ గారు ఒక్కడే ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించి నాయకుడు ఉన్నాడు, రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు ఉన్నాడు. ఆయన గొప్పగా ఆలోచించి వ్యూహాలను కనుక అప్లై చేస్తే తప్పకుండా బహుజన రాజ్యాధికారం వస్తుంది. అది చేయకుండా ఇంకా ఒంటరిగా పోతా అంటే మాత్రం చాలా 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 కష్టమవుతుంది. రాకపోవచ్చు కూడా, పొత్తులు లేకుండా బహుజన రాజ్యాధికారం అనేది అసాధ్యం నాకు తెలిసిన వరకైతే, నేను చదివిన వరకైతే.